హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? ఈరోజు శ్రీ పంచమి సందర్భంగా కాకినాడ డిస్ట్రిక్ట్ గంగనాపల్లిలో ఉన్న శ్రీ వారాహి అమ్మవారికైతే పంచామృత అభిషేకం విశేషంగా జరిగిందండి. ఈ విశేషమైన అభిషేకంలో నేను గూడాను పాల్గొన్నానండి. ఈ యొక్క అభిషేకం ప్రతి పంచమికి గూడా ఉంటుందండి. పాలు, పసుపు, కుంకుమ, తేనె, గంధం, అక్షింతలు, చెరుకు రసం ఇలా పంచామృతాలన్నిటితోని గూడాను అమ్మవారికి చాలా చూడముచ్చటగా అభిషేకం అయితే జరిగిందండి. ఈ అభిషేకం పంచమి రోజు ఎవరైనా సరేను మన దగ్గరలో ఉన్నవాళ్ళు ఉంటే ఒక్కసారి వచ్చి అభిషేక సేవలో పాల్గొనండి. చాలా చక్కగా అయితే ఉంటుంది. ఎవరైనా సరేను చుట్టుపక్కల వాళ్ళే కాదు, ఏ ఊరు నుంచైనా సరేను పంచమికి వస్తే, పంచమికి వాళ్ళ చేతులతో అభిషేకం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పంచమి అభిషేకం తర్వాత అమ్మవారికి చూడండి ఇలా అలంకరణ అయితే చేస్తాము. ఈ అలంకరణ ఆ టెంపుల్ ఎవరైతే నిర్మాణం చేశారో వాళ్ళ యొక్క అమ్మాయి, నేను కలిపైతే చేశామండి. చాలా చూడముచ్చటగా ఉంది. నా చేతులతో నేనైతే అమ్మవారికి అలంకరించాను. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఎన్నో జన్మల పుణ్యం చేస్తే గనక నాకీ అవకాశం అయితే కలగదు. అలాంటి అవకాశం నాకైతే కలిగింది. అలాగే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన సత్యమ్మ తల్లయితే ఇక్కడ మనకి దర్శనమిస్తారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి టెంపుల్‌కైతే విజిట్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.